గుండు సున్నా అని చెప్తాను సార్. అంతేనా? బ్యాడ్ ఖర్చులు కూడా రాలేదని చెప్తాను సార్. సార్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ లో వేసిన వీడియోలు ఉన్నాయి కదా సార్, అవి చూడగానే నాకు ఏదైతే మన చిరంజీవి గారి తనేడు సినిమాలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది సార్. జయప్రకాష్ నారాయణ జయప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు సార్, చిచ్చి ఏంద్ర బాబ్జీ మాకి చండాలం అని. అట్లా అనిపించింది సార్ జయప్రకాష్ రెడ్డి. సార్ దావోస్ గురించి మాట్లాడేటప్పుడు మేము ముగ్గురు ఏం కోట్లు వేసుకోలేదు సార్, 3-4-5 అంచెలు దుస్తులు వేసుకోలేదు, ఏం ప్రాబ్లం లేదు కదా సార్. ఏం లేదు, ఎందుకు వేసుకోవాలి? ఆ చలిక చలి దావోస్ అంటే చలి కదా సార్, గజగజ వనకాల 4-5 అంచెలు వేసుకోవాలి. మీలాంటి యువకులు వణుకుతారేమో కానీ చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారు అయితే 2 అంచెలు దుస్తులు సరిపోతాయి సార్. వెంటిలేటర్ పగిలిపోయినా దూకి బయట వచ్చేస్తారు సార్. ఎంత దుర్మార్గం అంటే దావోస్ మ్యాన్ అని చెప్పి నిన్నటి వరకు పూర్తి ఏదైతే కీర్తించుకున్నారు సార్, మరి ఆ దావోస్ మ్యాన్ 15 సార్లు దావోస్కి వెళ్ళి తెచ్చింది ఏంటంటే గుండు సున్నా సార్. ఇప్పుడు కూడా ఆర్ఎంజెడ్ తోటి మేము ఆర్ఎంజెడ్ ఇక్కడికి వచ్చేస్తుంది, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది, 1,00,000 మందికి ఎంప్లాయబిలిటీ ఇస్తుంది అనగానే ఏంట్రా నిజమా అని చెప్పేసి ఆర్ఎంజెడ్ గురించి చూస్తే సార్, కంపెనీ ప్రొఫైల్ గూగుల్ కొడితే వచ్చేస్తుంది కదా సార్. కొట్టగానే దాని యాన్యువల్ రెవెన్యూ March 31, 2024కి 226 కోట్లు సార్. అదే దాని ఎంప్లాయ్మెంట్ కౌంట్ వచ్చేసి 1000 మంది కూడా లేరు సార్. 1000 మంది కూడా ఎంప్లాయ్మెంట్ లేరు. 2024 March 31కి 226 కోట్లు. అదేవిధంగా 2025 March 31కి 516 కోట్ల రూపాయల టర్న్ ఏదైతే రెవెన్యూలో ఉన్నటువంటి ఒక కంపెనీ, 516 కోట్ల రెవెన్యూలో ఉన్న కంపెనీ 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంటే ఎవరిని నమ్మించడం కోసం చంద్రబాబు? ఎవరి కళ్ళకి గంతలు కొట్టి, ఎవరికి మసిపూసి మారేడుకాయ పోసి ఇలా డబ్బా మాటలు ప్రచారం చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలి.